ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. ఈ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టు 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించడం తెలిసిందే. ఈ వారం రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కొందరితో ములాఖాత్ అయ్యేందుకు కవితకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇదివరకే 2 రోజులు కేటీఆర్, హరీష్ రావు ఈడీ విచారణ ముగిశాక సాయంత్రం కవితను కలిసి విచారణ చర్చిస్తున్నారు. ఈ క్రమంలో తన తల్లిని, కుమారుని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత న్యాయస్థానాన్ని కోరారు. మొత్తం 8 మందిని కలుసుకునేందుకు ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో అనుమతి ఇచ్చింది. తొలి రోజు నలుగురిని, రెండో రోజు మిగతా నలుగురిని కలుసుకునేందుకు కవిత ఢిల్లీ కోర్టు నుంచి అనుమతి లభించింది. మంగళవారం సాయంత్రం తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్యతో పాటు మరొకరి ములాఖాతు కానున్నారు. బుధవారం సాయంత్రం మరో నలుగురిని కవిత కలుసుకున్నట్లు కోర్టు అనుమతితో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు తన సన్నిహితులతో ములాఖాత్. కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్ లో 4వ రోజు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజుకు 6 నుంచి 7 గంటల పాటు సీసీటీవీల పర్యవేక్షణలో కవితను ప్రశ్నిస్తున్నారు అధికారులు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర ఆరా తీస్తున్నారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. 100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ పాత్ర సిసోడియా, కేజ్రీవాల్ తో ఒప్పందం విచారణ జరుపుతున్నారు. లిఖితపూర్వకంగా మౌలికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కవిత ఈడీ కార్యాలయంలో క్యాంటీన్లో భోజనమే తింటున్నారు. రోజు కవిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ వైద్యులు. ఇవాళ కవిత తల్లి శోభ, పిల్లలు, కుటుంబ సభ్యులు కలిసే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు 3 రోజులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మార్చి 24వ రోజు కస్టడీ, 23 వరకు అయితే కవిత ఈడీ కస్టడీలో అయితే ఉంటున్నారు. ఢిల్లీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ అనగా భవన్లో కవిత అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ పర్యవేక్షణలో మొత్తం కౌన్సిలింగ్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల పాటు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో 3 గంటల పాటు, ఆ తర్వాత సాయంత్రం పూట కూడా కవితను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఈ నెల 10వ తేదీన ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేసి 10 రోజుల కస్టడీలో కోరగా వారం రోజుల కస్టడీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి అయితే అనుమతి ఇచ్చారు.